హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు ఇంట్లో మేము బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ విత్ చట్నీ చేసుకుంటున్నాం అనమాట. సో ఆ ప్రాసెస్ నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇలా ఆలు పీల్ చేసేసి అండ్ పచ్చి బఠానీలు వేసి ఉడకబెట్టేసుకొని అట్లా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాలి. అవి చల్లారేలోపు మనం తెరవమాత వేసేసుకుందాము. సో ఇందులోకి తగినంత ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి కొన్ని పొడుగ్గా కట్ చేసేసుకోవాలి. ఇంకొన్ని వచ్చేసి ఇట్లా పేస్ట్ చేసి వేసుకుంటే కారం అనేది కర్రీకి బాగా పడుతుంది. సో దాని తర్వాత మనం పసుపు అండ్ సాల్ట్ వేసి మిక్స్ చేశాక మనం చల్లారి పెట్టుకున్న ఆలు అండ్ బఠానీ ఉంది కదా, అది ఇందులో కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆలు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ వేసేసుకోవడమే. మనలో చాలామంది బయట టిఫిన్స్ తినే అప్పుడు మోస్ట్లీ ఈ మసాలా దోశని ఆర్డర్ ఇచ్చుకుంటారు డిఫాల్ట్గా. అదేంటో మరి డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నా కూడా ఒక 80% ఆఫ్ ద పీపుల్ అయితే దోశనే ఆర్డర్ ఇచ్చుకుంటారు. అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ మసాలా దోశకి. దోశ పైన తడి ఆరగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కర్రీ వేసేసుకొని ఇంకా ఫ్లిప్ చేసేది ఏమి ఉండదు అనమాట. డైరెక్ట్గా మన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని మనం శనగిత్తనాల చట్నీ, ఎర్రకారం, కొంతమంది ఆలు కుర్మా కూడా వేస్తారు. బయట హోటల్స్లో వేస్తారు. మోస్ట్లీ ఇంట్లో అయితే చట్నీ, ఎర్రకారం అండ్ ఈ మసాలా కర్రీ చేసుకుంటారు. సో ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే. ఈ చట్నీ ప్రాసెస్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయ్యింది షార్ట్ వేలో. సో వెళ్ళి చెక్ చేయండి, చాలా సింపుల్గా చూపించాను. ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే. సో ఇలా మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. బ్రేక్ఫాస్ట్ అయ్యాక కాఫీ తాగకుండా వెళ్తామా? నో వే కదా. ఎంతమంది బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఖచ్చితంగా కాఫీ తాగే అలవాటు ఉందనేది కమెంట్ చేయండి. సో మేమైతే మంచి స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసేసుకొని అందరం అట్లా మాట్లాడుకుంటూ కాఫీ తాగేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో నేను ఆఫీస్ పని మీద బెంగళూరుకి వచ్చాను. మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేశాను అనమాట 2 days. చాలా చేంజ్ అయింది బెంగళూరు అసలు ఈ 3-4 yearsలో. సో ఎక్కడ చూసినా మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి అండ్ ఆ మెట్రోస్ ఉన్నా కూడా ఎంత ట్రాఫిక్ ఉందండి బాబు. అసలు సీరియస్లీ చాలా చేంజ్ అయింది అండ్ ఆల్సో చాలా డిఫికల్ట్గా ఉంది కూడా ఆఫీస్కి వెళ్ళి రావాలంటే. సో అంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు అయిపోయి మళ్ళీ బ్యాక్ టు ఆఫీసెస్ అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. దట్టు పిల్లలు, ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళైతే చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారనే నా ఫీలింగ్ అయితే. దట్స్ ఆల్. చాలా చిన్న వ్లాగ్ అండి. యాక్చువల్గా ఆఫీస్లో కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదనమాట వ్లాగ్ కంటిన్యూ చేయడానికి. ముందు అయితే చాలా వ్లాగ్స్ అయితే ప్లాన్ చేసుకున్నాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని, సో దట్ నేను వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.